హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. హే హావియోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి ఒక పవర్ఫుల్ యాక్టర్ని తీసుకొచ్చేసాను అనమాట. సో బేసిక్గా అటు కన్నడలోను ఇటు తెలుగులోను తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని అయితే పెంచుకుంటున్నారు. ఆయన వెర్స్టైల్ యాక్టర్ అని చెప్పాలి. ఆయనే వశిష్ఠ సింహన్న అని నాతో ఉన్నారు. సో రీసెంట్గా ఓదిలా 2లో తిరుపతిగా మనల్ని భయపెట్టడమే కాకుండా సూపర్ హిట్ను కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి ఆ విశేషాలతో పాటు ఇంకొన్ని డౌట్స్ అయితే నాకు ఉన్నాయి, అవి కూడా క్లారిటీ చేసుకుందాం. హలో వశిష్ఠ అన్న. హలో, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిమ్మల్ని చూసిన తర్వాత డౌట్ ఏంటంటే, మీరు పుట్టింది పెరిగింది అంతా కర్ణాటక, బట్ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, గంభీరంగా మాట్లాడుతున్నారు, కాన్ఫిడెంట్గా. అది ఎక్కడి నుంచి వచ్చిందన్న? సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిస్ట్ కి కాన్ఫిడెన్స్ అసెట్. సో ఆర్టిస్ట్ అవడం వల్ల ఫియర్ అనేది ఉండదు మనకి. స్టేజ్ ఫియర్ కానీ ఏదో చెప్పాలంటే ఎక్స్ప్రెస్ చేయాలంటే యూ డోంట్ రియలీ హ్యావ్ టు బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. ఒకటి. రెండోది, ఐ డూ హ్యావ్ యాన్సెస్ట్రల్ కనెక్షన్స్. కరీంనగర్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు మన యాన్సెస్టర్స్, నాన్న వైపు అయితే. సో ఆ తెలుగు టచ్ ఉంది, కానీ నేను మాట్లాడడం నేర్చుకుంది, చదవడం రాయడం నేర్చుకుంది సినిమాలు చేయబట్టే. సో దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ రెస్పెక్ట్ ద ల్యాండ్ దట్ గివ్స్ యూ వర్క్, నేమ్, ఫేమ్, మనీ, బతుకు. So if you can't do it, I don't think you're doing any justice to it. So అది నా ఇంటెన్షన్. ఓకే. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడంటే మనకి పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, అన్ని సినిమాలు చూస్తున్నారు ఇప్పుడున్న చిల్డ్రన్స్. బట్ మనం పుట్టింది 90s 80s ఈ టైంలో చూసుకుంటే మనం ఏ ఏరియాలో అయితే ఉన్నామో అదే ఏరియాలో సినిమా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నేను తెలుగు ఉన్నాను అనుకోండి, తెలుగులో సినిమాలు మాత్రమే చూస్తాం. ఇప్పుడు మీరు బెంగళూరు, కర్ణాటక కాబట్టి కన్నడ సినిమాలు మాత్రమే చూస్తాం. బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా తెలుగు సినిమాలు చూసారా? మీ లాంగ్వేజ్ కాకుండా అదర్ లాంగ్వేజ్లో తెలుగు సినిమాలు చూసి? చాలా చూసాను. అవునా? అంటే థియేటర్లోకి వెళ్ళి చూసేవాడిని. ఓకే. నాకు పాటలు నచ్చాలి బేసికలీ. నాన్న కంటే మన నాన్న హీజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ తెలుగు సినిమాస్. సో ఆయన క్యాసెట్ తెచ్చినప్పుడు ఆ క్యాసెట్ మన ఇంట్లో టేప్ రికార్డర్ ఉండేది, టీవీ లేదు అప్పుడు ఒకప్పుడు. సో ఆ టేప్ రికార్డర్లో ఏ పాటలు వింటుంటే నాకు ఇన్ కేస్ ఆ సినిమా పాట నచ్చిందంటే ఐ హ్యావ్ టు వాచ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. సో నేను మొదటి తెలుగు సినిమా చూసిందంటే ఘరానా మొగుడు అనుకుంటా. ఘరానా మొగుడు. సో అది చిరుసారిది. అండ్ ముఠా మేస్త్రి చూసాను థియేటర్లో. అండ్ వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫేవరెట్స్ అంటే అన్నమయ్య నాకు. సో మెనీ ఫ్లిక్స్. సాంగ్స్ కూడా వినే బాగుంటాయి. ఓకే. ముఠా మేస్త్రి ఇట్లా ఏ సాంగ్స్ నచ్చినాయి అన్న? ముఠా మేస్త్రి వరకు చెప్పాలంటే నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ముఠా మేస్త్రి, ఆ ఈ పేరు కునే మేస్త్రి. వావ్. దానికి నేను సేమ్ ఆ ఫ్యాన్సీ డ్రెస్, షర్ట్, ప్యాంట్, స్టెప్ ఇలా వేసారు. వావ్, చాలా మెమరీస్ ఉన్నాయి అన్న మీ దగ్గర. ఆ తర్వాత సినిమా చూసి ఇక చూస్తే అది ఉండిపోతుంది మనం, అలా ఉండిపోతుంది. అంటే మామూలుగా సినిమా చూసిన తర్వాత ఆ హీరో లాగా చేయటం, ఆ హీరో లాగా డైలాగులు చెప్పటం, ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇంటికి వచ్చాక? చిన్నప్పుడు చేసేవాడిని చాలా. సో దట్స్ హౌ ముఠా మేస్త్రి సినిమా చూసాను కాబట్టి ఆ పాట నాకు ఫేవరెట్ అయిపోయి నేను దీన్ని డాన్స్ చేయాలని అక్కడ కర్ణాటకలో నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఆ సాంగ్ కి డాన్స్ చేశాను. ఓకే. ఎవరైనా షాక్ అయ్యారా కర్ణాటకలో ఉండి తెలుగు హీరో చిరంజీవి గారి సాంగ్స్ కి నువ్వు డాన్స్ వేస్తూ? ఇలా సరదాగా పిల్లలు కదా, ఏం చేసినా నచ్చుద్దేమో వాళ్ళకి. బాగా చేస్తున్నారు, ఏదో కొత్త తెలుగు సాంగ్ పర్లేదే అని ఒక ఫీల్ ఉండేది. ఓకే. అండ్ అప్రిసియేషన్స్ వర్ ఆల్ దేర్ ఆఫ్ కోర్స్. ఓకే. సో అంటే ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సినిమాలోకి వస్తున్నాను అని అంటే ఇంట్లో షాక్ అవుతారు. సో ఫస్ట్ వాళ్ళు చెప్పేది నో. డెఫినెట్లీ. సో మీరు ఎలాగా నాన్నగారిని నాకు ఒప్పించారు? ఫస్ట్ అంటే నేను ఐ వాజ్ ఇన్ టు థియేటర్స్. సో డ్రామాలు చేస్తూ ఉంటాడు అని తెలుసు. సినిమా గురించి వాళ్ళకి అంటే ఐడియా లేదు. నేను ఒక్క రోజు యాక్టర్ అవుతానని ఎప్పుడు ఊహించలేదు. నాకు నేనే ఊహించలేదు ఒక విషయం ఇదైతే. ఇలా ఆఫర్స్ వస్తుంది చేద్దాం అనుకుంటున్నా అంటే ఓహో, దట్ రియాక్షన్ వాజ్ సో బ్యాడ్. అంటే ఏంటి సినిమానా, అంతా ఓకేనా,
నేను పిచ్చా నీకు అంటే బానే ఉన్నా ఏమనుకుంటున్నావు కొడుకు ఏం చేస్తున్నాడు అంటే సినిమాలో ఉన్నాడని చెప్తామా చెప్పగలుగుతామా నో నో ఇంపాసిబుల్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ డూ ఎనీథింగ్ బట్ దట్ అదెందుకో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక టెండెన్సీ ఉంటుంది ప్రాబబ్లీ ఇది ఒక అన్సర్టన్ ఫీల్డ్ కదా, ఏమైపోతాడో ఇన్ కేస్ వర్కౌట్ కాకపోతే లైఫ్ పాడైపోతుంది ఒక ఇంటెన్షన్ ఉండొచ్చేమో. అండ్ గ్లామరస్ ఫీల్డ్ అది ఇది ఒక కన్సర్వేటివ్ సెటప్లో అవన్నీ నచ్చదు వాళ్ళకి. సో వీళ్ళకి చెప్తే పనికిరాదురా బాబు అని ఐ డిడ్ ట్రై మై హ్యాండ్స్. అంటే వచ్చిన ఆఫర్ని బలవంతంగా చేయించారు, యాక్ట్ చేశాను. 2 సినిమాలు అయిన తర్వాత 3వ సినిమా దట్ వాజ్ రాజాహులి. అప్పటి వరకు నేను పని మానేశానని సినిమాలో యాక్ట్ చేశానని అసలు ఎట్లా చెప్పలేదు, ఎప్పటికీ తెలియదు. రాజాహులి రిలీజ్ అయ్యి 3వ రోజు అనుకుంటా పెద్ద హిట్ సినిమా. నా కజిన్స్తో పాటు నాన్నని పంపాను, అంటే ఫోర్స్ఫుల్గా తీసుకెళ్లారు ఆయన, రెండు ఇంట్లోకి చేయాలి వెళ్ళి సినిమా చూద్దామని. సో అప్పుడు సినిమా చూసి వాళ్ళు బయటకు వచ్చేసరికి నేను థియేటర్స్ విజిట్లో ఉన్న నేను ఆ థియేటర్కి వెళ్ళాను. ఒక సర్ప్రైజ్ వాళ్ళకి, నాన్నగారికి. సినిమా చూసుకుని బయట వచ్చారు, ఇలా చూశారు. నేను అక్కడ డోర్ దగ్గర ఉంటే క్రౌడ్ అంతా మాప్ చేస్తుంటే ఆయన వచ్చారు, చూసి ఒక సెకండ్ అని చెప్పి అలా వెళ్ళాను. చూశారు, బాగా చూసి ప్యాట్ చేసి బాగా చేసావురా, దట్ వాజ్ హిస్ రియాక్షన్. అండ్ ఓన్లీ దెన్ హీ నోస్ yes I'm into cinema. ఓకే Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.